కోసం కాదు, ఇది రాబోయే తరం కోసం పరిచయం చేస్తామన్న సంగతి వాళ్ళు చెప్పి నోరు ముప్పించాడు దేవుడు. నా గొడవ మీకు అర్థమవుతుంది కదా ఏమో. కాబట్టి వాస్తవమైన సంగతి ఏమంటే, మీకు కలుగు ఈ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు యెషయా లాంటి మహాభక్తులు వారి కోసం చేయలేదంట, మీకోసం పరిచయం చేయడం మనకు చెప్పబడిందంట. అది విశేషమైన దానియేలు గురించి మాట్లాడాడు. దానియేలు ఊరుకో నోర్మై అన్నాడు అంతే సంగతి. 12వ అధ్యాయంలో దానియేలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా మరి దీని సంగతి ఏంటి, దాని సంగతి ఏంటి అడుగుతున్నాడు. ఆయన అడిగితే అన్నాడు, ఇది అంత్యకాలం వరకు, కొత్త నిబంధన కాలం వరకు మరుగు చేయబడున్నాయి, దానియేలు నోరు ఊరుకో అని చెప్పేశాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం సమాచారం రాబడదు. మీకు ప్రవచించిన ప్రవక్తలు ఆ రక్షణ గురించి ఎప్పుడు జరుగుతుందని విచారించి ఆలోచన చేస్తుంటే, మీకోసం కాదులే నాయన, రాబోయే తరం వరకు మీరు చేస్తున్నారు అనే సంగతి బోధించాడు వాళ్ళకి. కాబట్టి ఈ కృప మీరు పొందే కృప ఆ పాత నిబంధనలో ఉండే ప్రవక్తల కోసం కాదు, మీకోసం వాళ్ళు పరిచయం చేసినందుకు వాళ్ళు తెలియజేయబడింది. కాబట్టి దేవుడు నిన్ను మరి ఎంతగా హెచ్చించాడు అనమాట. పాత నిబంధనలు ఉండే మహాప్రవక్తులు యెషయా లాంటి దానియేలు లాంటి మహాభక్తుల కంటే ఈ కృపను పొందే మనుషుని ఎంత హెచ్చించాడో చెప్పడానికి అవకాశం ఉండదు. కృప హెచ్చించుతుంది. దానియేలు 12వ అధ్యాయం 8వ వచనం నుండి, నేను వింటిని కానీ గ్రహింపలేకపోతేని. నేను విన్నా కూడా నీకంటే కలగలేదు. దానియేలు నువ్వు ఏం భక్తుడు, నువ్వు మాసిపోయిన కన్నా తీసుకొచ్చి మళ్ళీ తిరిగి చెప్పినవాడు, దాని భావం చెప్పినవాడు. ఇప్పుడు నీకు విన్న సంగతిలో నీకు తెలియట్లేదా? నేను వింటిని కానీ గ్రహింపలేకపోతే 8వ వచనం, నా ఏలినవాడా వీటి అంతమేమని నేను అడుగగతడు. ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండినట్టు ముద్రింపబడి కనుక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను అన్నమాట. దీని అర్థం ఏంటయ్యా అంటే, నీకు కాదు ఈ అర్థం. అంత్యకాలం వరకు ఈ సంగతులు ముద్రింపబడి ఉన్నాయి, నువ్వు ఊరుకో ప్రస్తుతం అనేసాడు. కాబట్టి క్రొత్త నిబంధన కాలంలో మనకు అనుగ్రహించబడిన ఈ కృపను గురించి ప్రవచించిన మహాప్రవక్తలు ఆలోచించేయడం ప్రారంభం. ఎప్పుడు జరగబోతుంది, ఎవరికి సంగతులు అంటే మీకోసం కాదు నాయన, రాబోయే వాళ్ళ కోసం మీరు పరిచయం చేస్తున్న సంగతి వాళ్ళకి తెలియజేయబడింది. కాబట్టి వాస్తవానికి కృప నేను ఎంత హెచ్చించింది తెలిసిన ప్రవక్త అయిన యెషయా కంటే, దానియేలు కంటే, అలాంటి ప్రవచించిన ప్రవక్తల కంటే నేను హెచ్చించింది కృప. కృప బోధిస్తుంది. భక్తిహీనతను వదిలిపెట్టిన ఆయన ఏలోక సంబంధం దురాశకు మేలు చేయదు. నీకు శుభప్రదమైన నిరీక్షణ ఉంది, క్రీస్తుకు ప్రత్యక్షం అవుతాడు. ఆ రోజున మహిమలో ప్రత్యక్షం కావాలి. దానికోసం నువ్వు ఆరోగ్యమైన బుద్ధితో ఉండు. బుద్ధిలో రోగం పోగొట్టుకో. బుద్ధికి రోగం ఉండకూడదు. ఆరోగ్యమైన బుద్ధితో ఉండు. నీతితో బ్రతుకు, భక్తితో బ్రతుకుమని బోధిస్తామని కృప యొక్క బోధ మనం విన్నాం. కాబట్టి వాస్తవానికి కృప బోధ విన్న వాళ్ళు ఏం చేయాలంటే, కృప చెప్పినట్టు చేయాల్సిన అవసరం ఉంది. భక్తిహీనతను విసర్జించాలి. యెహోవాకు దురాశను వదులుకోవాలి. ఆరోగ్యమైన బుద్ధి కోసం ప్రయాసపడాలి. నీతితో భక్తితో బ్రతకాల్సిన అవసరం ఉంది. కృప బోధించిన బోధన లక్ష్య పెట్టాలి. నెంబర్ 1. 2, కృప బలపరుస్తుంటుంది మనుషులను. నా కృప నీకు చాలు అయ్యా, ముళ్ళు గుచ్చుకుంటుంది, నేను పొడ్డిసిరైతే రోగం బాగుతుంది, నాకేందా ఈ లేనిపోయిన గొడవ, నా కృప నీకు చాలు, నీ బలహీనతలో నా బలం పరిపూర్ణమవుతుంది అని కృప బలపరిచే కార్యక్రమం జరిగిస్తుంది. కృప చేసే 3వ విశేషమైన సంగతి, బలపరిచే కృప ధనవంతులకు చేస్తుంది. ఈ ధనవంతులు భౌతికమైన ధనవంతులు కాదు, విశ్వాసమందు భాగ్యవంతులు చేసేది కృప. దేవుని రాజ్యమునకు వారసులుగా చేసేది దేవుని యొక్క కృప. దేవుని రాజ్యమునకు వారసులు అనేవాళ్ళు పరలోకాన్ని స్వతంత్రించుకోబోయే మహనీయులు, మహాభక్తులు వాళ్ళు. కాబట్టి దేవుని పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యము, నువ్వు ఎంత భాగ్యవంతుడు అని నేను మాటలో చెప్పడానికి వీళ్ళనంత భాగ్యవంతుడి. కృప చేసే కార్యక్రమం అది. అందువల్ల మనం సంపాదించుకునేది కాదు. కృప చేసే మరొక విశేషమైన సంగతి, కృప రక్షిస్తుంది, దేవుని ఉగ్రతను తప్పిస్తుంటుంది. ఇప్పుడు 5వ కార్యక్రమం, కృప ఏం చేస్తుందంటే నిన్ను హెచ్చిస్తుంది. ఎంతవరకు హెచ్చిస్తుంది అంటే, మీకు కలిగి ఈ కృపను గురించి ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు, పాత నిబంధనలు ఉండే మహనీయులు, యెషయా, దానియేలు లాంటి మహాప్రవక్తలు
ఈ రక్షణ గురించి పరిశీలించి చూస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడయ్యా ఎప్పుడు జరుగుతుందని వాళ్ళు ఆలోచన చేస్తుంటే చెప్పండి, మీకోసం కాదు అనేది ఆలోచించాల్సిన పని లేదు, రాబోయే తరం కొరకు మీరు పరిచయం చేస్తున్నారు అనే సంగతి వారికి బయలుపరిచాడంట. ఇంకొక కృప చేసే మహత్తరమైన కార్యక్రమం ఏమంటే, మా ఊర్లో చెన్నైలో ఇళ్ల పనులు చూసుకుని ఒక సహోదరి ఉంది. ఇండ్ల పనులు చూసుకుని బతుకుతుంది, జీవనం గడుపుతుంది, నమ్మకమైన పరిశుద్ధ సహోదరి. ఆమె ఇళ్ల పనులు చేసుకుంటే ఒక ధనవంతుని ఇళ్ళలో పనిచేస్తుంటుంది. 1, 2, 3 ఇళ్లలో పని చేసుకుంటుంది, జీవనం గడిపేస్తుంది, కుటుంబం జరిపేసుకుంటుంది. కానీ ఆమెకు మేము మనసు ఉంటుంది తెలిసిన, దేవదూతలు నాకు పరిచారకులుగా నియమించబడ్డారు అనుకుంటుంది. దేవదూతలు నాకు పరిచారకులుగా నియమించబడ్డారు అనుకుంటుంది. కృప చేసే విశేషమైన కార్యక్రమం అది. ఫిబ్రవరికి 1వ అధ్యాయం. అంటే కృప ఏం చేస్తుందో నీకు తెలియదు కదా. వాస్తవానికి కృప, దేవుడు కృప 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 అంటుంటావు ఊరకనే. కృప అంటే ఏం? కృప చేసే కార్యక్రమాలు అంటే ఫిబ్రవరికి 1వ అధ్యాయం గ్రంథం చూడు కావాలంటే. దేవదూతల గురించి సందర్భం మాట్లాడబడుతుంది. 7వ వచనం నుండి సందర్భం దేవదూతల గురించి మాట్లాడుతూ, క్రీస్తుబాబుని గురించి మాట్లాడుతూ, విశేషమైన దేవదూతలకు క్రీస్తుబాబుకు ఉండే వ్యత్యాసాన్ని వివరించుతూ ఉన్నది. ఈ సందర్భంలో వివరించుతూ 14వ వచనంలో ఈ మాట్లాడబడింది. హెబ్రీలకు 1వ అధ్యాయం 14వ వచనంలో వీరందరూ అంటే దేవదూతలందరూ అని సందర్భం. సందర్భంలో వీరందరూ అంటే దేవదూతలందరూ రక్షణను స్వాస్థ్యము పొందబోవారికి పరిచారం చేయటికై పంపబడిన సేవకుని ఆత్మలు కదా. రక్షణ స్వాస్థ్యం ఎవరు పొందబోతారో వారికి పరిచారం చేయడానికి పంపబడిన ఆత్మలు ఎవరు? సేవకుని ఆత్మలు ఎవరు? ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నేను ఇళ్ళలో పనిచేస్తున్నా కూడా నేను దేవుని రాజ్యం పార్షులను కాబోతున్నాను. రక్షణ స్వాస్థ్యాన్ని పొందబోతున్నా ఒక రోజున. క్రీస్తుబాబు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కొన్ని మహిమలో ప్రత్యక్షం కాబోతాను. అలాంటి వారికి దూతలు ఎలాంటి వాళ్ళు ఏం చేయబడ్డారంట? పరిచారం చేయుటకు ఏర్పరచబడిన ఆత్మలైన సేవకులైన ఆత్మల కారా అనేసాడు. అంతస్తు ఎంతగా పెరిగింది నేను కృప ఎంత అంతస్తు పెంచిందో, కృప పెంచిన అంతస్తు ఎంత అని చెప్పడానికి వీలుండదో. వీరందరూ దేవదూతలందరూ రక్షణను స్వాస్థ్యం పొందబోవారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులను ఆత్మల కారా అనేసాడు. ఒక విశేషమైన సంగతి ఇంకేమిటో తెలిసిన, మీ ఊళ్ళో ఒకసారి పోయాను ఏరుడ్రామ్కి, కానీ విమానం ఎక్కలా. కలెక్టర్ గారు వచ్చాడు మా ఊరికి. వాళ్ళ బంధువులు పంపిస్తాను కలెక్టర్ గారు వచ్చాడు. తమిళనాడు కలెక్టరు అంటే నార్త్ ఆర్కాడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చాడు ఏరోడ్రామ్కి. ఆయన్ని లోపల బానిట్లా బంధువులతో పాటు కొసేపు పోయి లోపల పోయి వద్దామని ఆలోచన చేస్తాడు పాప. సెక్యూరిటీ అయ్యా మీరు లేకపోవడానికి నేను ఐడెంటిటీ చూపించిన కలెక్టర్ అని కాదంటలేదు, మీ అధికారం మేము కాదంటలేదు, కానీ అక్కడికి అథారిటీ పర్మిషన్ ఇవ్వదండి మీకు అనేసి. అది మీకు కావాలండి ఎత్తైన స్థలంలో ఉండండి, అక్కడ కూర్చోండి, మీకు ఏర్పాటు చేసింది, అక్కడ నుంచి చూడండి కాబట్టి మీ మనుషులు అన్నాడు. కానీ ఒక కళాశివాడు విమానం ఎక్కుతూ దిగుతూ ఉన్నాడు. మాటికి వెళ్ళేవాడు, మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ వచ్చేవాడు. ఈ కరెక్ట్గా చూస్తూ ఉండేది. ఎందుకంటే వాడు మాటికి విమానం ఎక్కిన కళాశివాడు విమానం ఎక్కుతూ దిగుతున్నాడు, నన్ను విమానం దగ్గర బాగుంటలేదు ఏంటని గొడవ అనుకున్నాను. బాధపడుతున్నాను. ఇది మీ డిపార్ట్మెంట్ వేరండి, కలెక్టర్ గారు అంటే మీ సీటు వేరే, అక్కడ మీ అధికారం, ఇక్కడ చెల్లదు అని చెప్పేసాడు. అలాంటి పరిస్థితి దేవదూతలు నేను తొంగి చూడబోతున్నాను సంగతి నీకు తెలుసిన. 1 పేతురు 1వ అధ్యాయంలో కృప చేసే విచిత్రమైన కార్యక్రమాలు ఇవి. కృప విచిత్రమైన కార్యాలు చేస్తాయి. మనిషిని కృపలో నిలిచింటే ఈ విచిత్రమైన కార్యాలను అనుభవించవచ్చు.
మొదటి పేతురు 1వ అధ్యాయంలో మళ్ళా అదే సంగతి. మీకు కలిగిన ఈ కృపను గుర్చి 10వ వచనం నుండి, మీకు కలుగు ఆ కృపను గుర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గుర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గుర్చి వాటి తర్వాత కలుగు మహిమను గుర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలము సూచించవచ్చును దానికి విచారించి పరిశోధించింది. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా అపోస్తలుల ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమే తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచయం చేసిన సంగతి వాడికి తెలియబడింది. పాత నిబంధన ప్రవక్తలు కేసి అలాంటి వాడికి దాని అలాంటి మీకోసం కాదులేనైనా వాళ్ళ కోసం పరిచయం చేస్తున్నారు మీరు వాళ్ళకి చెప్పాడంట. నెక్స్ట్ పాయింట్ బిట్ చూడు, దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడకూర్చున్నారు. నాకు అదే సింగ్రామం వచ్చింది. కలెక్టర్ గారు అక్కడి నుంచి ఎత్తిన స్థలం నుంచి వాళ్ళ బంధువుల్ని విమానంలోకి ఎక్కేటప్పుడు వెళ్ళి చూస్తూ ఉన్నాడు. విమానంలోకి వెళ్ళటానికి వెళ్ళి వీల్లేదాన్ని, కానీ కలసి వాడు ఎక్కుతూ దిగుతూ వస్తున్నాడు. నేను చెప్పేది మీకు అర్థమైందా? నువ్వు కలెక్టర్ కాక్కర్లేదు, నువ్వు ఇంకా ఎవరేం కాక్కర్లేదు. ఈ సంగతులను దేవదూతలు తొంగి చూడకూర్చున్నారు. నీ అంతస్తు ఎంత గొప్పదో గొప్ప చేసిన కార్యక్రమం. కృప మనుషులను గొప్ప చేస్తుంది, కృప బోధిస్తుంది, కృప బలహీనం బలపరుస్తుంటుంది, కృప ధనవంతులు చేస్తుంది, కృప రక్షిస్తుంది, కృప హెచ్చించుతుంది. ఒకవేళ కృప పొందకుండా తప్పిపోతామని జాగ్రత్త అని చెప్పి ప్రత్యేకించి హెబ్రీ 12వ అధ్యాయంలో సమాచారం రాబడింది. హెబ్రీ 12వ అధ్యాయం 15వ వచనం సమాచారం రాబడింది. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని. అంత భ్రష్టత్వం, ఒకళ్ళు దేవుని కృపను పొందకుండా తప్పిపోయామనుకో ఎంత ఛాన్స్ అని చెప్పడానికి నేను వర్ణించడానికి వీళ్ళేంత గొప్ప ఛాన్స్. క్రీస్తు యేసునందున్న వారికి ఈ మహత్తరమైన కృప క్రీస్తు యేసునందున్న వారికి మాత్రమే సొంతం. అందువలన మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోని ఇన్ని సంగతులు ఇన్ని గొప్పలు పొందకుండా తప్పిపోతానికి అవకాశం ఉంది అని చెప్పేసి. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోలేమని చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచమని అనేక అపవిత్రులైపోవద్దురేమని. ఒక పూట కుటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అనుభవించిన ఏసే వంటి భ్రష్టులేను వ్యభిచారేను ఎవడైనా మీరు ఉండే జాగ్రత్తగా చూసుకోండి. ఈ కృపను పొందకుండా తప్పిపోయిన వాడు ఏశావు. ఇలాంటి కృపను పొందకుండా వాడు తప్పిపోయే అవకాశం ఉంది. దేవుని కృపను పొందకుండా తప్పిపోయిన వాడు ఏశావు. కాబట్టి ఇలాంటి కృప అలా దానికి వేరే కృప, ఇది దాని కొలతలు వేరే, ఈ కొలతలు వేరే. ఇలాంటి కృపను పొందకుండా తప్పిపోయే వాడు ఉంటాను జాగ్రత్తగా ఆలోచించండి. ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమని ఎంత పోగొట్టుకుంటాడు మనిషి. కృపను పొందకుండా తప్పిపోయాడు ఎంత పోగొట్టుకుంటాడు తెలియదు. ఏశావు మాత్రం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, జ్యేష్ఠత్వ సంబంధమైన దీవులను పోగొట్టుకున్నాడు. కానీ మనం కృపను పోగొట్టుకుంటే ఎంత పోగొట్టుకుంటాము? హద్దు లేదు వాస్తవానికి. వీళ్ళు ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమని చేదైన వేరు ఏదైనా మనిషి కలవరపరచడం అనేక అపవిత్రులైపోదురేమని ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అనుభవించిన వేసేటువంటి భ్రష్టులైన వ్యభిచారాన్ని ఒకళ్ళ మీద వాడాలని జాగ్రత్తగా ఉంటుంది. కాబట్టి కృపను పొందకుండా తప్పిపోయే మార్గాలని జాగ్రత్త గుర్తుపెట్టుకో. ఒకవేళ ఏ కారణం బట్టి కృపను పొందితే పోగొట్టుకుంటే భక్తిహీనతకి వెళ్ళామనుకో కృప పోయేదానికి అవకాశం ఉంది. ఇహలోక సంబంధం దురాశకి వెళ్ళామనుకో కృప పొందేదానికి, వ్యభిచారం అయ్యామనుకో కృప పొందేదానికి పోగొట్టుకునేదానికి అవకాశం. వ్యభిచారేను ఏషా వంటి వ్యభిచారులు భ్రష్టులను వ్యభిచారం ఉండేనేమో జాగ్రత్త చూసుకున్నాను. కాబట్టి కృప పొందకుండా పోతే ఎంత పోగొట్టుకుంటాడో మనుషులు చెప్పడానికి వీల్లేదు వాస్తవానికి. అందువల్ల దైతాన్ని మన వారికించి మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యంగా అవసరం ఉంది. లోకాన్ని ప్రేమించావనుకో కృప పొందకుండా తప్పిపోతాం. లోక సంబంధం అయ్యావనుకో కృప పొందకుండా తప్పిపోతాం. పాపంలో దిగజారావనుకో లోనికి వెళ్ళామనుకో కృప పొందకుండా తప్పిపోతాం. ఇలాగూ కృప పొందకుండా తప్పిపోయేవాడు ఎవడైనా ఉండాలని జాగ్రత్తగా చూసుకోమని చెప్పిన హెచ్చరికని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని కృప పోగొట్టుకుంటే ఎంత పోగొట్టుకుంటో తెలియని కొలతలు వేయడానికి వీలేని పరిస్థితుల్లో ఏశావు వచ్చేసాడు. నాయన లేదరా అంటే ఏటో మొదలెట్టాడు. ఏం లేదా ఒక్కటే లేదా అయిపోయింది ఆయన. ఆ తర్వాత ఆశీర్వాదం పొందబోని కన్నీళ్లు పెట్టి శ్రద్ధతో దాన్ని వెతికినాను.
మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జింపబడిన అని మీరు ఎరుగుదని చెప్పాడు. కాబట్టి మారు మనసు పొందే అవకాశం ఉన్నప్పుడు కృప పొందకుండా మనుషులు జాగ్రత్తగా తప్పిపోకుండా జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమని చేయదని వేరు ఏదైనా మనిషి కలవరపరచడం అనేకులు అపవిత్రులైపోదురేమని ఒక పూట కూటి కొరకు, ఈ లోక సౌఖ్యం కొరకు, శరీర సంబంధమైన సుఖం కొరకు వ్యభిచారి భ్రష్టుడు ఉంటాడేమో జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి సంగతులు తేటగా తెలిసిన కారణాన దేవుని కృపను పొందకుండా తప్పిపోయే మార్గాల్లోకి వెళ్లకుండా కృపను నిలిచి బలవంతుల కండి, ధనవంతుల కండి, దేవుని రాజ్యమును వారసుల కండి, శ్రేష్టమైన మనుషుల కండి, ప్రవక్తల కంటే గొప్పవాడు కండి, దేవదూతలు మిమ్మల్ని తెంగి చూచేటట్టు పరిస్థితులు కలిగిన వారి జీవితం కొనసాగించాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు మనవి చేసి ముగించుకున్నాను. నమస్కారం.